దగ్గుమందు తీసుకుని 14 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన వేళ మధ్యప్రదేశ్లో ఎక్కువ మంది పిల్లలకు ఆ మందును సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు సిరప్ను తయారు చేస్తున్న తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రీ సన్ ఫార్మా యూనిట్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కంపెనీ తయారు చేసిన దగ్గుమందును తనిఖీ చేయగా అందులో 48.6% డై ఇథైలిన్ గ్లైకాల్ ఉందని తేలింది. అత్యంత విషపూరితమైన ఈ రసాయనం వల్ల కిడ్నీలు విఫలమవుతాయి. అటు శ్రీ సన్ ఫార్మాస్యూటికల్స్ పై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కూడా చర్యలకు ఉపక్రమించింది. ఆ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే తమిళనాడు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDAకు లేఖ రాసింది. ఇక మరణాలకు కారణమైనట్టు అనుమానిస్తున్న మరో దగ్గు సిరప్ నెక్ట్రో DS నమూనా ఫలితాల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, త్వరలో రాష్ట్రాల ఆరోగ్య అధికారులతో సమావేశం నిర్వహిస్తామని కేంద్ర ఆరోగ్య వర్గాలు వెల్లడించాయి. 2 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు దగ్గు, జలుబు మందులను సూచించకూడదని స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాలు కోల్డ్ డ్రిప్ సిరప్ వాడకాన్ని నిషేధిస్తూ ప్రజా హెచ్చరికలు జారీ చేశాయి.